ఇప్పుడున్న డైలీ రొటీన్‌లో సెల్ ఫోన్ లేకుండా అసలు ఎవరు ఉండలేరు. అంటే నేను కూడా సెల్ ఫోన్ ఎక్కువ వాడుతూ ఉంటాను. సో, ఇప్పుడు నేను చెప్పే వాటిలో నేనెన్ని పాటిస్తానో నాకు తెలీదు గానీ, ఇవి ఖచ్చితంగా పాటించాలి. సో, మెయిన్‌గా ఏంటి అంటే చిన్న పిల్లలకి సాధ్యమైనంత వరకు ఫోన్ లేదు. ఫోన్ వాడకపోతేనే మంచిది. 2 లేదండి వాళ్ళ స్కూల్‌లో ఇస్తున్నారు అన్నీ ఆన్‌లైనే ఉన్నాయి. ఆన్‌లైన్ ఉంది అంటే టీవీకి కనెక్ట్ అయితే ఖచ్చితంగా టీవీకి ప్లీజ్ కనెక్ట్ చేసేయండి. ల్యాప్‌టాప్ కూడా జస్ట్ టీవీకి కనెక్ట్ చేయండి. ఫోన్ మాత్రం అస్సలు వద్దు. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. 2 పే పే భోంచేసేటప్పుడు పిల్లలు ఫోన్ వాడుతూ ఉంటారు. ఏం చేద్దాం? దానికి కూడా కావాలంటే దాన్ని టీవీకి కనెక్ట్ చేయండి అరగంట. లేదు అంటే ఫోన్ ఎలాగన్నా మీరు ఏం చేస్తారో తెలీదు కానీ ఫోన్ ఏదో ఒకటి చేసి ఆపేయాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఫోన్ వాడితే తప్పనిసరి పరిస్థితుల్లో కిడ్ వాడాల్సి వస్తుంది అనుకుంటే స్టడీసో లేకపోతే ఆ పార్ట్ వరకే వాడి ఆ పావు గంటో అరగంటో, ఎందుకంటే ఎవ్రీవన్ కెనాట్ ఎఫర్డ్ స్మార్ట్ టీవీలు అవి ఏవో ఎఫర్డ్ చేయలేరు కాబట్టి పావు గంట అరగంటో ఇచ్చేసి అంతవరకు మేనేజ్ చేయాలి. కానీ ఎంటర్టైన్మెంట్ పర్పస్కి ఫోన్ అస్సలు వాడద్దు. అది కిడ్స్ పరంగా. పేరెంట్స్ ఇప్పుడు ఉంటారు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, నాన్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు. కానీ సాఫ్ట్వేర్ కానీ నాన్ సాఫ్ట్వేర్ కానీ సెల్ ఫోన్ అన్నది అందరూ కామన్గా రాత్రిపూట పడుకునే ముందు 1 గంట 2 గంటలు చూస్తూ ఉంటారు. అది కూడా చీకట్లో. పిల్లలు పడుకోవట్లేదండి, పిల్లలు పడుకున్న వెంటనే సెల్ ఫోన్ స్టార్ట్ చేస్తారు. అది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సెల్ ఫోన్ డార్క్లో అస్సలు చూడకూడదు. అండ్ ప్రిఫరబుల్లీ 11 పడుకుంటే 10కి ఆపేయాలి సెల్ ఫోన్. అది ఖచ్చితంగా పాటించాలి. దానికి పెద్ద ఆప్షన్స్ ఏం లేవు. అది పెద్ద కష్టం కూడా కాదు. ఓకే. 2 మీరు సాఫ్ట్వేర్ సైడ్ కూడా ఉన్నారు. అంటే ఈ సెల్ ఫోన్ వాడకం అలవాటుతో పాటు సాఫ్ట్వేర్ సైడ్ కూడా ఉన్నారు. మీకు తెలిసిందే ఎక్కువ బ్లింక్ చేయాలి. 20-20-20 రూల్ ఫాలో అవ్వాలి. మీ కళ్ళకైనా ప్రొటెక్షన్ ఉండాలి, లేకపోతే మీరు వాడుతున్న సిస్టమ్ కన్నా స్క్రీన్ గార్డ్ ఉండాలి. ఏసీ డైరెక్ట్గా కంటి మీద పడకూడదు. సెంట్రలైజ్డ్ ఏసీ అయితే పెద్ద ప్రాబ్లం లేదు, కానీ మీకు ఏసీ ఉంది, ఆ ఏసీ మీ కంటి మీద పడుతుంది అనుకుంటే మాత్రం స్ప్లిట్ ఏసీ అది కొద్దిగా అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా. పోస్చర్ సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. మీ ల్యాప్టాప్ ఎంత దూరంలో ఉందో చూసుకొని దాని ప్రకారం పోస్చర్ తీసుకోవాలి. ఎక్కడ ఏ గూగుల్లో నొక్కినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను 20-20-20 అని చెప్తాను, అందరికీ చెప్తాను, కానీ ఎవరు ఫాలో కాము. ప్రతి 20 నిమిషాలకి 20 ఫీట్ అంటే లెక్క చూసుకోగలదు, దూరం చూసి ఒక 20 సార్లు రెప్పలు కొట్టి మళ్ళీ మన పని మనం చేసుకోవాలి. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి తెలియకుండానే మనం బ్లింక్ చేయడం ఆపేస్తున్నాం. అంటే ఒకప్పుడు మనం టీవీ కంటిన్యూస్గా చూసేవాళ్ళం. 3 అవర్స్ 6 అవర్స్ సమ్మర్లో 2-3 సినిమాలు కంటిన్యూస్గా చూస్తే మన కళ్ళు ఎర్రగా అయిపోయేవి. ఏంటో నిద్రపోలేదా? నిద్ర కాదు, టీవీ కంటిన్యూస్గా చూడడం. సో ఇప్పుడు అది డైలీ రొటీన్కి వెళ్ళిపోయింది. మన కళ్ళు దానికి ఏమాత్రం అవకాశం లేదు అలవాటు పడటానికి. సో మనం అది అలవాటు పడినప్పుడు మనం బలవంతంగా దానికి అలవాటు చేసినా కూడా అవ్వదు. కంటిన్యూస్గా డిసీజెస్ ఎక్కువ అవుతాయి, ఆక్యుపేషనల్ హజార్డ్స్ పెరుగుతాయి. 40 ఏళ్ళకి మీరు ల్యాప్టాప్ స్టార్ట్ చేస్తే 60 ఏళ్ళకి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? మల్టిపుల్ ఇష్యూస్ పెరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీరు అదే ఫీల్డ్లో ఉన్నారనుకోండి, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో 50-60 సరికి అట్లీస్ట్ కొంత బెనిఫిట్ ఉంటుంది.